రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత వారం 10 రోజులుగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ ట్రైలర్ని నేడు జనవరి 2 రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయించారు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా పాల్గొన్న ఈ ఈవెంట్కి సుమ యాంకర్గా వ్యవహరించింది. రాజమౌళి మాట్లాడుతూ దర్శకుడు శంకర్పై తెలుగు ప్రేక్షకులకు అభిమానం కాదు, గౌరవం ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో పాత శంకర్ గారిని చూస్తామని రాజమౌళి అన్నారు. ట్రైలర్ని చూస్తే సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక గేమ్ చేంజర్లో కీలక పాత్రలో నటించిన దర్శకుడు కమ్ నటుడు సముద్రకని మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా నేను నటించిన సినిమాల్లో ఒక్కో సంక్రాంతికి ఒక్కొక్కటి వచ్చింది. నేను ఉన్న సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సంవత్సరం నాకు గేమ్ చేంజర్ వచ్చింది. ఈ సినిమాలో నేను నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శంకర్ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ అద్భుతమైన సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రామ్ చరణ్ సార్కి RRR సినిమాలో బాబాయిగా నటించాను. ఈ సినిమాలోనూ బాబాయిగానే నటించాను. చరణ్తో నటిస్తున్న సమయంలో ఒక స్టార్ నటుడితో ఉన్న ఫీల్ కలగకుండా బిడ్డతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నారు సముద్రకని. గడిచిన 3 ఏళ్లుగా సముద్రకని నటించిన మూవీ సంక్రాంతికి వస్తూ ఉంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాతో మొదలుకొని గత ఏడాది హనుమాన్ సినిమా వరకు 5 ఏళ్లు వరుసగా సంక్రాంతికి వచ్చిన హిట్ సినిమాల్లో సముద్రకని ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఆయన ఉండటం వల్ల సెంటిమెంట్తో హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా RRR సినిమాలో చరణ్కు బాబాయిగా నటించిన సముద్రకని ఈ సినిమాలోనూ బాబాయిగా నటించడం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గేమ్ చేంజర్కి అన్నీ మంచి శకునములే అంటూ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. రామ్ చరణ్ మొదటిసారి తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రి పాత్రకి జోడీగా అంజలి నటించగా, కొడుకు పాత్రకి జంటగా కియారా అద్వానీ నటించింది. ట్రైలర్లో 2 పాత్రల లుక్స్కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా లుంగీ కట్టుకుని కనిపిస్తున్న సీన్స్ మాస్కి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. సినిమాలో ఆ సీన్స్ పండితే ఎదురు ఉండదు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ మూవీగా గేమ్ చేంజర్ నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఇతర సినిమాలతో పోల్చితే బజ్లో గేమ్ చేంజర్ ముందు ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి ఓపెనింగ్స్ను రాబడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.